ఇస్తున్నామా? మన తల్లికి మన తండ్రికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఎవరికి ఇస్తున్నాం మన ప్రాముఖ్యత? మరి ఎందుకు ఆత్మీయ జీవితంలో మనకి ఇంకా ఎందుకు కొరతలు ఉన్నాయని ఇక్కడ దానియేలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వలేకపోయినట్లయితే మీ జీవితంలో ఎందుకు ఆత్మీయ జీవితంలో మీ కొరతలు ఎందుకు అలా ఉన్నవి అని దానియేలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అలా ఉన్నవే? నాకంటే నీ తల్లినైనను, నీ తండ్రినైనా, నీ కుమార్తెనైనా, నీ కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించినలా నువ్వు నాకు పాత్రుడు కాదు, పాత్రురాలు కాదు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు? మన దేవుని వాక్యాన్ని ప్రేమించట్లేదు కాబట్టి, దేవునికి వాక్యానికి మనం వనకట్లేదు కాబట్టి మనలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయేమో. నాలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. చూడండి, దానియేలు గారికి జీవితంలో దేవునికి వాక్యానికి లోబడినప్పుడు ఆయన జీవితం ఎలా ఉన్నది, భక్తులకి జీవితం ఎలా ఉన్నది. జిమ్ ఎలైట్ అని ఒక భక్తుడు ఆయన దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు జీవించాలన్నటువంటి కోరిక ఆయనలో ఏర్పడింది. ఆ కోరిక, ఆ ఉద్దేశము ఎన్నడూ చనిపోకుండా దాన్ని కాపాడుకుంటున్నాడు. చాలామందికి జీవితాల్లో కొన్ని నిరాశ భావం వచ్చిన తర్వాత ఆ కోరిక, ఆ యొక్క ఆలోచనలు, దేవుని గురించినటువంటి ఆలోచనలు చచ్చిపోతూ ఉంటవి. కానీ జిమ్ ఎలైట్ అనేటువంటి వ్యక్తి దేవుడు నన్ను ఎందుకు పిలిచినారో, దేవుడు నన్ను ఎందుకు ప్రేమించినారో ఆ ప్రేమని ఎన్నడూ కూడా కోల్పోకూడదని ఈ జిమ్ ఎలైట్ అనేటువంటి వ్యక్తి మాట్లాడారు. చూడండి, ఆయన 1956 అనుకుంటా ఆ సంవత్సరంలో ఆ జిమ్ ఎలైట్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే, దేవుని కొరకు ఒక సువార్త నేను ప్రకటించాలి, వేరొక ప్రాంతానికి వెళ్ళి వేరొక దేశాలకు వెళ్ళి దేవునికి సువార్త ప్రకటించాలి అని ఈ జిమ్ ఎలైట్ అనేటువంటి వ్యక్తి ఈయన అనుకుంటారన్నమాట. అనుకుని తన సహోదరుడు గదిలోకి ఆయన వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆ సహోదరుడికి టేబుల్ మీద ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ ఏంటంటే, ఆ లెటర్ ఒక దేశం నుంచి తన సహోదరుడికి పంపిస్తారన్నమాట. ఏమని పంపిస్తారంటే, ఈ దేశంలో సువార్త బోధించే ఇక పాస్టర్ చనిపోయినారు, నువ్వు వీలైతే ఈ దేశానికి ఈ వాక్యం ప్రకటించడానికి నువ్వు రాగలవు అనేసి తన అన్నకి ఉత్తరం పంపించారన్నమాట. అయితే ఆ ఉత్తరము ఆ అన్న చదవలేదు. ఈ జిమ్ ఎలైట్ అనేటువంటి వ్యక్తి ఆశ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి సరే ఏంటనేసి ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆ ఉత్తరం టేబుల్ మీద ఎగురుతూ ఉన్నదంట. ఆ ఉత్తరం ఈయన చూసి చదివినప్పుడు ఈయన ఆలోచన ఏమైనదంటే, దేవుని కొరకు సువార్త ప్రకటించాలి, ఏ దేశమైనా వెళ్ళి దేవునికి సువార్త ప్రకటించాలన్నటువంటి ఆలోచన ఈయనలో ఉన్నది. అయితే ఈ ఆలోచన తగినట్లుగా ఆ లెటర్ ఆయనకి ఆ సహోదరుడికి పంపించినప్పుడు ఆ లెటర్ ఈయన చదివితే ఆ లెటర్లో ఏముందంటే, ఈ ప్రాంతంలో, ఈ దేశంలో ఈయన చనిపోయినారు, దేవునికి సేవకులు చనిపోయినారు, నువ్వు రాగలవా అనేసి ఆ యొక్క లెటర్లో ఉందన్నమాట. అప్పుడు వెంటనే ఈయన హృదయం కదిలిపోయింది. దేవుని ప్రేమను పట్టుకున్నటువంటి జిమ్ ఎలైట్ హృదయం కదిలిపోయి, ఇది నాకెంతో దేవుడు చూపించినటువంటి ఇది పాఠంలాగా ఉంది, నేను ఎలాగైనా దేశానికి సువార్త బోధించాలి, వెళ్ళాలన్నటువంటి కోరిక ఈయనలో ఆ ఉత్తరం చదివిన తర్వాత ఈయనలో ఒక ఎంతో గొప్ప నిర్ణయం ఏర్పడింది. చూడండి, గొప్ప నిర్ణయం ఏర్పడిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆలోచిస్తూ ఉన్నారు, ఎలా ఈ దేశానికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి. ఆ ప్రాంతం ఏంటంటే నరమాంసకులు, వారు నరభక్షకులు అన్నమాట. వారు మనిషిని తినివేస్తారు. అలాంటి భయంకరమైనటువంటి ప్రాంతం అది. అప్పుడు ఈ లెటర్ చదివినటువంటి ఈ లెటర్ చదివిన తర్వాత ఈ హృదయంలో ఏముంటుందంటే, ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఎలాగైనా సువార్త బోధించాలని తన సహోదరుల్ని అడుగుతారు. ఇలాగా ఫిలిప్ జేమ్స్ అని కొన్ని పేర్లు ఉంటాయి, వాళ్ళని అడుగుతారు. ఒక్కొక్కరు ఏం చెప్తారంటే, నాకు ఇంకా కొంచెం సమయం ఉంది, ఆ సమయం నాకు కొన్ని పనులు ఉన్నవి, ఆ పనులు చేసుకుని నేను వస్తానని ఒకరు చెప్తారు, మరొకరు అలా చెప్తారు. అలాగా ఆయన దగ్గరగా జిమ్ ఎలైట్ వంటి వ్యక్తి 4 సహోదరులను అడిగినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, 4 సహోదరులు కూడా కొన్ని కారణాలు చెప్తూ ఉంటారు. కొన్ని కారణాలు చెప్పి వాళ్ళకి వివాహాలు కూడా అయిపోతాయన్నమాట. ఆ యొక్క ఒక్కొక్కరు అంటూ ఉంటారు, నేను వస్తానని చెప్తారు, అతనికి వివాహం అయిపోద్ది. మరొక అతను వస్తానని చెప్తారు, ఆయనకి వివాహం అయిపోద్ది. అలాగే జిమ్ ఎలైట్ వీళ్ళందరికీ వివాహం అయిపోతుంది. కానీ చివరి కోరిక ఏంటంటే, ఆయన ప్రార్థిస్తున్నారు, దేవునికి సేవ నేను ప్రజలకు తీసుకెళ్ళాలి, ఎంతో
నశించిపోతున్నటువంటి నన్ను దేవుడు నన్ను రక్షించారు కదా, నా జీవితాన్ని విలువగా చేశారు కదా, నేను ఈ ప్రదేశానికి సువార్త తీసుకెళ్ళినటువంటి కోరిక ఆయనలో చనిపోలేదండి. చనిపోలేదు. వెంటనే ఆయన మళ్ళీ వివాహాలు అయిపోయిన తర్వాత మరలా వాళ్ళ సహోదరుని మొత్తం అందరినీ కూడా కదిలించినప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంటే సరే వెళ్దామనేసి వాళ్ళందరూ కూడా భార్య భర్తలతో సహా మొత్తం అందరూ కూడా దేవుని సేవకి వెళ్తారన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంత అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటే ఈ భార్యల్ని అందరిని కూడా విడిచిపెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మరొక ప్రాంతానికి నరభక్షకులు ఉన్నటువంటి ప్రాంతానికి ఈ 5గురు ఈ జిమ్ ఎలేటు ఇంకా ఫిలిప్ జేమ్స్ అని ఇంకా 5గురు సహోదరులు ఈ భార్యలను విడిచిపెట్టి వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి సువార్తకు వెళ్తారు. అది మీకు తెలిసినటువంటి స్టోరీ. అది గోధుమ గింజ చావకుంటేనే ఆ బుక్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. నిజముగా వారి జీవితం దేనికి త్యాగం చేశారంటే ప్రభు యొక్క పాదములకు, ప్రభు యొక్క ప్రేమకు వారు త్యాగం చేశారు. ప్రభు యొక్క ప్రేమకు వారు త్యాగం చేశారు వారి జీవితాన్ని. ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు వేరొక ప్రాంతానికి దేవునికి సేవ బోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నరభక్షకులు ఎంతో భయంకరంగా ప్రవర్తించే వ్యక్తులు మాట. ఎంతో భయంకరంగా ప్రవర్తించే వ్యక్తులు. వీళ్ళు వెళ్ళారు. వాళ్ళ సహోదరుల్లో ఒక సహోదరుడికి ఒక విమానం హెలికాప్టర్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ హెలికాప్టర్ తీసుకుని వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి 5గురు సహోదరులు తన భార్యలను విడిచిపెట్టి ఈ 5గురు సహోదరులు దేవునికి వాక్యాన్ని బోధించడానికి వాళ్ళకి ఆ హెలికాప్టర్ మీద వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని అన్నీ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంతోషపడితే జిమ్ ఎలేటి ఇక ఉన్నటువంటి సహోదరులు ఏమనుకుంటారంటే వీళ్ళకి దేవునికి వాక్యానికి లోబడేలా ఉన్నారు, వీళ్ళు సంతోషపడుతున్నారు, మనం పంపించినటువంటి ఆహారం అంతా తీసుకుంటున్నారని వీళ్ళు సంతోషపడి ఆ హెలికాప్టర్ నుంచి కిందకి దిగడం ప్రారంభిస్తారు. చూడండి, కిందకి దిగి ప్రారంభించి వారితో మాట్లాడే వారి దేవుని గురించి చెప్పి ఎన్నో విషయాలు చెప్పి వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో వారికి ఆహారాన్ని పంచిపెడతా ఉంటారు. అలాంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో ఏమవుతూ ఉంటుందంటే వీళ్ళందరూ ఆలోచించుకుని వీళ్ళు మనం ఏదో చెయ్యాలని ఆశిస్తున్నారు అనేసి ఈ నరభక్షకులు ఈ నరమాంసకులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని చంపేయాలని అనుకుంటారు. చూడండి వారికి జీవితము ఎంత ప్రాముఖ్యంగా దేవుని కొరకు ఎలాగ త్యాగం చేశారు, ఎంత ప్రాముఖ్యంగా దేవుని కొరకు ఎలా త్యాగం చేశారంటే మరి దేవుడు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి సువార్తను మనకు అందిస్తూ ఉన్నారు, ఎంత విలువైనటువంటి మారు మనసు మనకు అందిస్తూ ఉన్నారు, ఎంత విలువైనటువంటి వాక్యాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో జిమ్ వెళ్ళేటువంటి జీవితంలో వారి 5గురు సహోదరులకి జీవితంలో దేవునికి వాక్యానికి వారు లోబడ్డారు, దేవునికి ప్రేమకు వారు లోబడ్డారు, దేవునికి వాక్యానికి వారు వణికారు. కాబట్టి వారి జీవితంలో ఎంత దూరమైన ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కానీ నా యొక్క ప్రభు యొక్క సువార్త నేను ప్రజలకు తెలియపరచాలి, నాలో ఉన్నటువంటి ప్రేమ ఆ ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేమ ప్రజలకు తెలియపరచాలన్నటువంటి ఉద్దేశం వారిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఇతర దేశానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అందరూ చుట్టూ వచ్చేస్తారన్నమాట. వచ్చేసి ఒక్కొక్కరు ఆ యొక్క బల్లలతో ఈ జిమ్ ఎలేటిని వీళ్ళందరినీ కూడా పొడుస్తూ ఉంటారు. చూడండి, దేవుని కొరకు వాళ్ళు త్యాగాన్ని చేశారు, దేవుని కొరకు వారి హృదయాన్ని త్యాగం చేశారు, వారి శరీరాన్ని త్యాగం చేశారు, వారి యొక్క ఆత్మను త్యాగం చేశారు దేవుని కొరకు. వాళ్ళు వచ్చేసి ఆ యొక్క చుట్టుపక్కల నుంచి ఆ యొక్క తుప్పల్లో నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని ఆ బలంతో పొడి చేస్తూ ఉంటారు. ఎంత బాధకరమైన విషయం! ఆ బుక్ చదువుతుంటే ఎంత బాధ వేస్తుంటుంది, ఎంత బాధకరమైన విషయం. ఆయన పొడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆలోచిస్తూ ఉంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఆశించాను, వీళ్ళకి ఎంతో దేవునికి సువార్త బోధించాలని ఆశించాను అనేసి వాళ్ళు పొడుస్తున్నప్పుడు కూడా కనీసం వాళ్ళని తిరస్కరించి తిట్టడం కానీ మాట్లాడడం కానీ కనీసం వాళ్ళ మీద తిరగబడడం కానీ వారు ఏమీ చేయలేదు. ఏమీ చేయలేదు. వారి హృదయాన్ని ఎలా త్యాగం చేశారు చూడండి. వారి చేతుల్లో గన్నలు ఉన్నవే, వారి జీవిలో గన్నలు ఉన్నవే. వారి యొక్క ఆ అడవి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని మృగాలు వారి మీద దాడి చేస్తాయేమని వారిని చంపేస్తాయేమని ఆ దాడి చేస్తున్నటువంటి వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళు కొన్ని రివాల్వర్స్ ఆ తుపాకులు పట్టుకెళ్ళారన్నమాట. చూడండి, గన్స్ పట్టుకెళ్ళారు. కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళని పొడుస్తూ ఉన్నప్పుడు కనీసం కూడా వాళ్ళు మాట్లాడలేదు.
చూడండి. వారి చూపులు ఎలా చూస్తున్నానంటే, నేను అక్కడ చదివినప్పుడు ఆ స్టెఫన్ గారు రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువా దీన్ని క్షమించండి అని మాట్లాడుతూ ఉన్నారు. వీరి చూపులు కూడా ఎలా ఉన్నామంటే, వాళ్ళు పొడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మాటలు కూడా ఏమి కూడా వాళ్ళకి చెప్పలేకపోతున్నారు అన్నమాట. చూడు ఎలాంటి జీవితాన్ని జీవించారు వాళ్ళు. గోధుమ కింద చావుకుంటేనే ఆ బుక్ చదవండి, దేవుడు మనకు సహాయం చేస్తారు. కొన్ని బుక్స్ ద్వారా కూడా మన హృదయం కదిలించబడాలి. ఎందుకంటే చాలా బుక్స్ మనం చదువుతూ ఉన్నాం, ఏ బుక్ కూడా మన హృదయాన్ని కదిలించట్లేదా? ఆ బుక్ మన జీవితంలో అన్వయించుకోవాలి. ప్రభువా ఒక్క బుక్ అయినా నడిపించాలి, ప్రభువా ఒక్క చరిత్ర అయినా నడిపించాలి, ప్రభువా ఒక్క చరిత్ర నన్ను నడిపించకపోతే నేనేం చేసేది ఈ లోకంలోని? నేను ఎలాగ నేను ఇతరులకి నీకు వాక్యాన్ని ఇచ్చేది? నేను ఎలాగా నా యొక్క జీవితాన్ని, నా యొక్క సాక్ష్యాన్ని ప్రజలకు పంచిపెట్టేదని మనం ప్రభువుని అడగాలి. చూడండి, వారి యొక్క జీవితాన్ని త్యాగం చేస్తారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ కూడా వాళ్ళు పాడు చేస్తారు. చూడండి, ఇంకేదేదో చేసేస్తారో మనిషి. అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా పాడు చేస్తారు నరవంశకులు. చూడండి, మొత్తం అంతా ఆయన్ని కొల్లబొడి చేస్తారు. ఈ 5 సహోదరుల్ని కూడా, 5 సహోదరుల్ని. ఆ టుపాకు కూడా ఉంటే కనీసం వాళ్ళకి కాల్చరు. అలాంటి సందర్భాల్లో చనిపోయినటువంటి సహోదరుల యొక్క భార్యలు వాళ్ళు చూస్తూ ఉన్నారన్నమాట. ఏంటి వర్తమానం, ఏమొస్తుంది, టెలిగ్రామ్ ఏమొస్తుంది, ఆ రేడియో ద్వారా మాకు ఏమని పడుతుందని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ చివరికి వాళ్ళు మాట్లాడుతుంటే, రేడియో ద్వారా మాట్లాడుతుంటే ఏమి కూడా వాళ్ళకి వర్తమానం వెళ్ళట్లేదు. కొంతమంది అక్కడికి వెళ్ళి చూస్తే శుభ్రంగా వారిని కొల్లబొడి చేసి చంపేసి వారిని ముక్కలు చేసి వారిని పక్కకు పాడేసినట్లుగా అక్కడ కనిపించును. చూడండి, కానీ ఈ స్త్రీలు చూడండి ఎలాంటి ధైర్యం కలిగి జీవించారంటే, మనం వాళ్ళని బట్టి ఎంతో నేర్చుకోవాలి. ఈ పురుషులను బట్టి మనం ఎంతో నేర్చుకోవాలి. భక్తులకి చరిత్రను బట్టి మనం ఎంతో నేర్చుకోవాలి. ఎక్కడితో ఆగిపోతుంది ఈ చరిత్ర? ఎక్కడితో ఆగిపోతుంది ఈ సువార్త? ఎన్నో విషయాలు మనకు వినబడుతున్నాయి కదా. చెప్పినటువంటి ఆ గదిలోకి ఆ యొక్క వార్త అక్కడితో సరిపోతుందా? చెప్పినటువంటి మాటలు ఈ గదిలోనే సరిపోతా ఉన్నావు మనకి. చాలా బాధాకరంగా ఉంటుంది నా యొక్క ఆ బుక్ చదివితే. చూడండి, శుభ్రంగా పొడి చేశారు. ఎన్నో వాళ్ళకి పరికరాలు ఇచ్చారు, ఎన్నో ఆహారాన్ని ఇచ్చారు వాళ్ళు. కానీ సంతోషపడి వీళ్ళకి కిందకి దిగినప్పుడు, ఆ హెలికాప్టర్ మీద కిందకి దిగినప్పుడు వాళ్ళకి మిగిలింది ఏంటంటే మరణం. చూడండి, కానీ అందుకే గోధుమ కింద చావుకుంటేనే నేను బుక్ రాశాను. చూడండి, అలా చనిపోయినా కానీ వారి యొక్క సువార్త ఇప్పటికి కూడా ఆ సువార్త అక్కడ ప్రకటించబడుతుందంట. చూడండి, ఆ యొక్క భార్యల దగ్గరికి వెళ్ళి, అమ్మ సమాచారం ఇది ఇలా ఉంది, మొత్తం అంతా మీ భర్తలంతా చనిపోయారని మాట్లాడితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? భార్యలు, వాళ్ళు మేము క్షమిస్తున్నామని చెప్పారు వాళ్ళు. చూడండి, మన పక్కన ఎవరైనా మన సహోదరుడు, మనకు కావలసినటువంటి సహోదరుడు ఎవరినైనా ఏమన్నంటే మనం క్షమించగలమా? వారిని తిరస్కరించి మాట్లాడేస్తాం. నువ్వు నాకంటే గొప్ప, నువ్వు కానొక దినాన్ని ఇలా మాట్లాడలేదా, అలా మాట్లాడలేదా, ఎన్నో విషయాలు మాట్లాడేస్తూ ఉంటాం మనం. కానీ ఈ స్త్రీలు చూడండి ఎలాంటి విశ్వాసాన్ని నేర్చుకున్నారో. తన భర్తను కోల్పోయారు, చిన్న బిడ్డలు. ఈ స్త్రీల్ని విడిచి వాళ్ళ దేవునికి సువార్తకు వెళ్ళినప్పుడు వాళ్ళకి జరిగింది ఏంటంటే వారు మరణం అయిపోయారు. చూడండి, మన జీవితం దేని కొరకు ఉపయోగపడుతుంది? మన ఆలోచనలు దేని కొరకు ఉపయోగపడుతున్నవే? మన చేతులు దేని కొరకు ఉపయోగపడుతున్నవే? మన మాటలు దేని కొరకు ఉపయోగపడుతున్నవే? మన శరీరము దేని కొరకు ఉపయోగపడుతూ ఉన్నది? వాళ్ళ శరీరము ప్రభు కొరకు త్యాగం చేస్తారు. వాళ్ళ శరీరాన్ని ప్రభు కొరకు త్యాగం చేస్తారు. ఒక మాట ఉంటుంది బైబిల్లో, పానము చేసును దానము చేసును సమస్తము ఆయన మహిమ కొరకే చేయండి. మీరు చాలు. చూడండి, సమస్తము ఆయన మహిమ కొరకు చేయండి. నువ్వు భోజనం చేస్తే ఆయన మహిమ కొరకు చేస్తున్నటువంటి గ్రహింపు మనకున్నదా? ఇది తిని ఈ ఆహారాన్ని తిని నీ యొక్క శరీరంలో బలాన్ని నువ్వు సంపాదించుకుని దేవుని కొరకు నువ్వు సువార్త చేయాలన్నటువంటి గ్రహింపు మనలో వస్తూ ఉన్నవా? ఈ గదిలోనే సరిపోతున్నాయేమో మన మాట.
విశ్వాస విజయం మాట ఉంటుంది. ఏమనుంటుందంటే, కొంతమంది చేస్తున్నటువంటి ప్రార్థన ఈ గోడ దాటి బయటికి వెళ్ళట్లేదంట, ఈ స్లాబ్ దాటుకుని బయటికి వెళ్ళట్లేదంట. అంటే మన ఉద్దేశం ఎలా ఉన్నవి, మన ప్రార్థనలు ఎలా ఉన్నవి, ఎలాగున్నవి చూడండి. వారి జీవితాన్ని త్యాగం చేశారు. నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఈ లోకానికి, నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి అంటే మనం సవాల్ చేసి మనం చెప్పగలమా, నేను ప్రభువు కొరకు నమ్మకంగా జీవించడానికి వచ్చాను, నా వ్యర్థత్వమైనటువంటి జీవితం నుంచి దేవుడు నన్ను రక్షించారు, నేను ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలనేటువంటి సాక్ష్యం మనం చెప్పగలమా? మనం పరిశీలన చేసుకోవాలి. ఈ జిమ్ ఎలియట్, ఇంకా ఇక్కడ ఫిలిప్ జేమ్స్, ఇంకా చాలామంది సహోదరులు వారి హృదయాన్ని త్యాగం చేశారు, వారి శరీరాన్ని చూడండి, వారి ప్రాణాన్ని త్యాగం చేశారు దేవుని కొరకు. ఆ భర్తలు ఆ స్త్రీల దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మేము వాళ్ళని ఏమి అనం, న్యూస్ వారు వస్తారు మాట్లాడతారు, ఇంకా చాలామంది వచ్చి వాళ్ళతో మాట్లాడితే ఇది పరిస్థితి అని మాట్లాడితే వాళ్ళని మేము ఏమనం, కేవలం మేము వాళ్ళని క్షమిస్తామని చెప్పారు. క్షమించే మనస్సు మనలో ఉన్నదా? క్షమించే మనసు మనలో ఉన్నదా? మన సహోదరుని ఏమన్నా అంటే మనం క్షమించలేకపోతున్నామే, మనకున్నటువంటి సహోదరుని ఏమన్నా అంటే మనం క్షమించలేకపోతున్నాం, లేదంటే మన ఇరువురికి మధ్యలో ఎవరైనా వచ్చి ఒక చిన్న చుచ్చు పెడితే మనం క్షమించలేకపోతా ఉన్నాము, ఒకవేళ ఎవరైనా వచ్చి వ్యర్థమైన మాట మాట్లాడితే క్షమించలేకపోతా ఉన్నాము. కానీ మన జీవితంలో క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనం ఎవరైనా క్షమించగలం. వీరి జీవితంలో క్రీస్తు ప్రభు ఉన్నారు కాబట్టి వారి భర్తలు చనిపోయినప్పటికీ, వారి భర్తలు మరణానికి వెళ్ళిపోయినప్పటికీ ప్రభు కొరకు వాళ్ళు చనిపోయారని ఉద్దేశించి వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏమని చెప్పారంటే, వారిని మేము క్షమిస్తున్నాము ఆ నరవంశకుల్ని, ఆ ప్రజలను మేము క్షమిస్తున్నామని చెప్పారు. చూడండి, క్షమాపణ విలువ మనకు తెలుసా అంటే, కేవలం నాకు కూడా క్షమాపణ విలువ తెలియదు, కానీ మనకు ప్రభు తెలియచేయాలని మన దేవుని దగ్గర మన హృదయాన్ని ఆయన దగ్గర పెట్టాలి. మరలా ఈ స్త్రీలు కూడా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ బిడ్డలను తీసుకుని మరలా ఆ యొక్క ప్రాంతానికి సువార్తకు వెళ్తారన్నమాట. ఆ యొక్క ఏ భర్తలు ఎక్కడైతే చనిపోయినారో ఆ ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వేదన, బాధ, చింత, ఎందుకంటే తన భర్తలు కోల్పోయారు, వాళ్ళ బాధ, చింత. చూడండి, మనం ఎవరిని కోల్పోయాము? క్రీస్తు యొక్క ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి ప్రభు యొక్క ప్రేమను కోల్పోయాము. మనం క్రీస్తు యొక్క ప్రేమను ఆయన ప్రేమ మనం తాకినటువంటి ప్రేమను మనం కోల్పోయాము. అందుకే మోషే గారికి జీవితంలో ముందడుగేస్తూ ఉన్నారు. ఎవరిని కోల్పోయాము? మనం ఎవరిని కోల్పోలేదు కదా. మన శరీర సంబంధమైనటువంటి స్నేహితులను కోల్పోయామా, మన బంధువులను కోల్పోయామా? ఎవరిని కోల్పోయాం? మనం ఎవరిని కోల్పోలేదు. ఎవరిని కోల్పోయామంటే నువ్వు క్రీస్తు ప్రభువుని కోల్పోయావు. మన క్రీస్తు ప్రభువుని కోల్పోయాం. అతని ప్రేమను మనం ఇంకా పూర్తిగా తెలుసుకోలేదేమో. ఆ భార్యలు అక్కడికి వెళ్ళి సువార్త బోధిస్తూ ఉంటారన్నమాట. బోధించినప్పుడు మరలా ఈ నరభాక్షకులు మరలా వీళ్ళ మీద అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళు మరలా మమ్మల్ని చంపడానికి వచ్చేసారేమో, వాళ్ళ భార్యలు వీళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చినారేమో, రహస్యంగా వీళ్ళు మా మీద దాడి చేస్తారేమో, ఎన్నో ఆలోచనగానే ఉన్నారు వాళ్ళు మరలా అక్కడ. అలాంటి సందర్భంలో ఒకే ఒక్క స్త్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలీ వారితో మాట్లాడుతున్నప్పుడు, దేవునికి ప్రేమను వారికి పంచుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ మాట్లాడుతుంది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఏమని మాట్లాడుతుందంటే, అమ్మా ఇదిగో నీ భర్తను చంపారే, వారు ఇలాగే వెళ్తున్నారు చూస్తా వాళ్ళనంటే ఆవిడ మాట్లాడుతున్నది. వెంటనే ఆవిడ యొక్క హృదయంలో నుంచి ఏమొస్తుందో, కన్నీరు వస్తూ ఉన్నది. ఆవిడేమందంటే చూపించమన్నది. ఎందుకు చూపించమందంటే అతను చంపడానికి కాదు. చూడండి వాళ్ళ ప్రేమ ఎలా ఉన్నది. ఆ భర్తలో ఆ వదిలిపెట్టేసినటువంటి సువార్త నేను కడ వరకు ముట్టించాలన్నటువంటి కోరికలు వారిలో కలిగి ఉన్నారు. ఇది నాన్న భార్య భర్తలుగా మీరున్నాం, ఒక తల్లి కొడుకుగా మేమున్నాం. మనకి ప్రేమ ఎలా ఉన్నది, మన ఉద్దేశములు ఎలా ఉన్నవి? దేవుడు మనకి దానియేలు గారు మాట్లాడుతున్నారు, నువ్వు క్రీస్తు యొక్క దేవునికి వాక్యములకు నువ్వు వణికితే నీ జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే, ఇదిగో ఈ జిమ్ ఎలియట్ వారి యొక్క భార్యల్ని, వారి యొక్క సహోదరుని చూడండి, వారి జీవితం ఎలా ఉంటుందో, నా యొక్క జీవిత చరిత్రను మీరు చదవండి, దాన్ని ధ్యానించండి అని దానియేలు గారు మాట్లాడుతూ ఉంది. చూడండి, అప్పుడు చూపిస్తుంది, ఇదిగో అమ్మా నీ భర్తను చంపినటువంటి వ్యక్తి ఏలేనమ్మని మాట్లాడుతున్నప్పుడు
ఆవిడ కన్నీరు విడుస్తూ ఉంటుంది, ప్రవ్వా ఈ యొక్క వ్యక్తిని ఎలా మార్చాలి ప్రవ్వా, ఎలా మార్చాలి ప్రవ్వా, వీరి జీవితాన్ని ఎలా మార్చాలి ప్రవ్వా అనేసి ఎంతో ప్రయాసపడుతుంది. చూడండి, వారి భార్యలు వారి భర్తలు చనిపోయిన తర్వాత వారి భార్యలు ఆ ప్రదేశానికి వెళ్ళి సువార్త బోధించి అనేక ప్రజల్ని వాళ్ళు మార్చారు. ఇప్పటికీ కూడా ఆ సువార్త బోధించబడతా ఉన్నది, ఆ సువార్త వినబడతా ఉన్నది ఆ ప్రజలకి. ఎంతోమంది నీతిమంతులయ్యారు, ఎంతోమంది పరిశుద్ధులయ్యారు. ఈ దినాలలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రహింపు ఎలా ఉన్నది? ఏ ఆత్మచేత మనం నడిపించబడతా ఉన్నాము? ఏ ఆత్మచేత మనం నడిపించబడుతున్నాం? ఏ ఆత్మచేత మనం నడిపించబడుతుంది? నువ్వు దేవునికి వాక్యానికి వణికితే నీ జీవితం నా జీవితం అని ఎలాగుంటుందో తెలుసు అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నీ ముందు నీ ప్రపంచమే వణుకుతుంది, నీ ముందు నీ దేశమే వణుకుతుంది, నీ సహోదరులు వణుకుతారు, అందరూ వణుకుతారయ్యా. ఎందుకంటే నీలో క్రీస్తు యొక్క రక్తము ప్రవహిస్తుంది, క్రీస్తు ప్రేమ ప్రవహిస్తూ ఉన్నది, క్రీస్తు ఉద్దేశములు ప్రవహిస్తూ ఉన్నవే. నువ్వు మాట్లాడితే దేవునికి ఉద్దేశము నీలోంచి కనబడుతూ ఉన్నది. నీ ఆలోచనలు ఎంతో వ్యత్యాసముగా కనబడుతూ ఉన్నవే. చూడండి, ఆ వాక్యం మనల్ని తాకాలి. అడగండి ప్రభుని, నా విషయమే కూడా మీరు అడగండి, ప్రభువా మీ వాక్యం మా హృదయానికి తాకాలి ప్రభువా, మీ వాక్యము మా హృదయము తాకినట్లుగా మా జీవితాలు ఉండట్లేదేమో తండ్రి, ఉండట్లేదంటే ప్రభువా మేము ఇంకా ఎలా ఉన్నాం ప్రభువా, దయచేసి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నేనేమి ఇక్కడ బోధించేస్తున్నానని నేనేమి పవిత్రుని, నీతిమంతుని, యథార్థవంతుని, నాకేదో బైబిల్ అంతా తెలుసని నేనేమి మీకేం చెప్పట్లేదు. నాకు ఉండవలసినటువంటి ప్రభు పక్షమున నాకు ఎన్నో కోరికలు ఉన్నవే. దయచేసి మీరు కూడా నా కొరకు ప్రార్థించండి.